గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ గత పార్లమెంట్ సమావేశాల్లోనే పార్టీ తరఫున స్పష్టమైన దిశానిర్దేశం చేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద ఈ వ్యవసాయ చట్టాలు ఏదైతే కేంద్రం తీసుకుని వచ్చిందో పార్లమెంట్ వేదికగానే మా గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు కేశవరావు గారు, లోక్సభలో మా ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారు ఇద్దరికీ కూడా ఆనాడు చాలా స్పష్టంగా పార్టీ తరఫున మన వాదనను పటిష్టంగా వినిపించండి, దేశ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి వెన్నుదన్నుగా ఉన్నదనే సందేశాన్ని ఖండితంగా చెప్పడమే కాకుండా ఆ బిల్లుల మీద చర్చ జరిగినప్పుడు, ఆ బిల్లుల మీద ఓటింగ్ జరిగినప్పుడు కూడా చాలా బలంగా మన వాదన వినిపించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగింది. రాజ్యసభలోనైతే కేవలం చాలా అరాచకంగా డివిజన్ కోరిన కేశవరావు గారు స్వయంగా నిలబడి డివిజన్ కోరిన మందబలంతో ఆనాడు చాలా అప్రజాస్వామికంగా ఈ చట్టాలను హరీబరీగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశం మీద రుద్దిన విషయం అందరికీ తెలిసిందే. తదనంతరం జరిగిన పరిణామాలు మీరు గమనించినట్టయితే ఈరోజు హస్తినాపురం కేంద్రానికి కేంద్ర పరిపాలనకు కేంద్ర బిందువు భారతదేశానికి ఢిల్లీలో రైతన్నలు ఈ చల్లటి చలిలో ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద అవస్థలు పడుతున్న దృశ్యాన్ని కూడా ప్రతిరోజు మీడియా కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న విషయం కూడా అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ హృదయ విదారకమైన దృశ్యాలు కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నల్ల చట్టాలు, దేశ రైతాంగం వాటి పట్ల వ్యక్తం చేస్తున్న నిరసన, ఇవన్నీ కూడా ఒక రైతు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి హృదయాన్ని ద్రవింపజేసినాయి. వారు చాలా స్పష్టమైన ఒక ఆలోచనతోనే పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ చట్టాలని నిర్ద్వందంగా మా పార్టీ తరఫున తిరస్కరించడం జరిగిన విషయం మీకు తెలుసు. అయితే రైతులు కేంద్రంలో చేస్తున్న ఆందోళన, ఢిల్లీలో ముఖ్యంగా వారు అక్కడే అడ్డా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మేము ఈ చట్టాలు వెనక్కిపోయే విధంగా చేస్తామని చేస్తున్న పోరాట పటిమ ఏదైతే ఉందో, ముందుగా వారికి మా పార్టీ తరఫున సల్యూట్ చేస్తా ఉన్నాం, వారి పోరాట పటిమకు సల్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ రైతు అనుకుంటే, ఈ దేశంలో రైతు లేకపోతే మనకి ఎవరికి కూడా అన్నం లేదన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎన్నో పురోగమనశీల ప్రగతిశీల విధానాలు రైతుల కోసం తీసుకొచ్చిన ఒక అభ్యుదయ రాష్ట్రంగా, ఒక అభ్యుదయ రైతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోని రైతులకు సంఘీభావం ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నారు. వారి పోరాట పటిమకు మా అందరి తరఫున సల్యూట్ చేస్తూ వారికి సంఘీభావంగా ఎల్లుండి ఏదైతే భారత్ బంద్ కు వాళ్ళు పిలుపునిచ్చారో, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గౌరవ పార్టీ అధ్యక్షులు మాకు ఇప్పటికే మా పార్టీ శ్రేణులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. నేను గౌరవ శాసనసభ్యులకి, పార్టీ ఇన్ఛార్జీలకి, పార్టీ అనుబంధ రైతు విభాగ కార్యవర్గ సభ్యులకి, రైతు సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతు బంధు సమితి సభ్యులకి, రైతు బంధు సమితి నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అతీతంగా రైతులు ఎవరైతే ఉన్నారో, కర్షకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఢిల్లీ వేదికగా జరుగుతున్న పోరాటానికి, ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి, కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి అండగా నిలబడాలని చెప్పి కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ పరంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది సంఘీభావం చెప్పడం, నిరసన చెప్పడం, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం పక్షాన కూడా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి. కాబట్టి మేము రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త, వాణిజ్యవేత్త కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎల్లుండి 8వ తారీఖు నాడు మంగళవారం సర్వసాధారణంగా మీరు ఉదయం 10 గంటలకు మీ షాపులు తెరుస్తారు. మా విజ్ఞప్తి ఒకటే, ఇది సంఘీభావంగా రైతాంగం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక 2 గంటలు ఆలస్యంగా 12 గంటలకు మీరు మీ వ్యాపారాలు ప్రారంభించుకోండి. దయచేసి 2 గంటల పాటు మీరు సంఘీభావంగా రైతులకి మీరు బంద్ పెట్టండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ మీరు మీ నియోజకవర్గాల్లో, మీ పట్టణాల్లో, మీ గ్రామాల్లో అక్కడ ఉండే వాణిజ్య సంస్థలకు సంబంధించిన పెద్దలను కలవండి. ఈరోజు రేపు వారికి విజ్ఞప్తి చేయండి. దేశంలో రైతన్న ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు, కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల ఏ రకమైన అన్యాయం జరగబోతా ఉంది, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో వ్యవసాయం ఏ రకంగా బందీ కాబోతా ఉంది,
ఈ నల్ల చట్టాల వల్ల ఏ రకంగా కనీస మద్దతు ధర రాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పన్నాగం పన్నింది, కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేసే కుట్ర చేస్తుంది. వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఎక్కడి వారం అక్కడ వాణిజ్య వ్యాపార సంస్థలను కలుద్దాం, వారందరికీ విజ్ఞప్తి చేద్దాం. వారితో పాటు మేము ట్రాన్స్పోర్టర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి గూడ్స్ ఇంకా ఇతరత్ర రవాణా చేసే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో మిత్రులందరికీ విజ్ఞప్తి, దయచేసి భారత్ బంద్ కు మద్దతుగా మీరు కూడా మీ కార్యకలాపాలని 8వ తారీఖు నాడు విరమించుకోండి. మీరు మధ్యాహ్నం తర్వాత మీరు కొనసాగించుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ రైతులకి సంఘీభావంగా మీరు కూడా ముందుకు రావాలని మద్దతు చెప్పాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు మా పార్టీ తరఫున మా మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇంక్లూడింగ్ కేశవరావు గారు, నాతో సహా నిరంజన్ రెడ్డి గారు, సబిత గారు, ఇంకా గౌరవనీయులు మహమూద్ అలీ గారితో సహా అందరం కూడా ఎక్కడి వారం అక్కడ జాతీయ రహదారుల మీద, రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారుల మీద కూడా మోహరించి రాస్తారోకో ధర్నా చేసి మేము కూడా రైతులకు సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాం. 8వ తారీఖు నాడు భారత్ బంద్ కు మద్దతుగా రైతులకు అండగా ఉండడానికి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి సామాన్య కార్యకర్త నుంచి మొదలు పెడితే గ్రామ శాఖల అధ్యక్షులు, మండల శాఖల అధ్యక్షులు, పట్టణ శాఖల అధ్యక్షులు, అదే రకంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇంకా అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి. గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులతో సహా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. సో 2 రకాల ప్రోగ్రాం ఉంటుంది. ఒకటి, మనం అన్ని చోట్ల కూడా వ్యాపార వాణిజ్యవేత్తలతో వారిని సంప్రదించి వారిని కూడగట్టి, వారి మద్దతు కూడగట్టి రైతుకు సంఘీభావంగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడ కూడా సంస్థ తెరుచుకోకుండా రైతుకు సంఘీభావం చెప్పడం ఒకటి. రెండవది, జాతీయ రహదారుల మీద ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు ఎక్కడెక్కడ జాతీయ రహదారులు అయితే ఉన్నాయో అక్కడ మోహరించి రైతులకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన ఈ నల్ల చట్టాలు ఉపసంహరించేదాకా వారికి అండగా తెలంగాణ రైతాంగం కూడా ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుందనే ఒక భరోసాని ప్రజల్లో, భరోసాని రైతుల్లో నింపే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు కూడా మరి 8వ తారీఖు నాడు జాతీయ రహదారుల పైన చేయడం జరుగుతుంది. దీనిలో మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు అందరూ కూడా పాల్గొంటాం, ఎక్కడి వాళ్ళం అక్కడ పాల్గొంటాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా, ముఖ్యంగా అన్ని వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రైతుకు మద్దతుగా నిలబడదామని, జై కిసాన్ అనే నినాదానికి నిజమైన అర్థాన్ని ఇచ్చే విధంగా ఈరోజు అందరం కూడా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఒక అపీల్ కూడా మా వ్యాపార వాణిజ్యవేత్తలందరికీ కూడా, మీరు సర్వసాధారణంగా 10 గంటలకే మీరు మీ సముదాయాలు ప్రారంభిస్తారు, కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఒక 2 గంటలు మాత్రం ఆలస్యంగా మీ సంఘీభావంగా మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరించాలని విజ్ఞప్తి. ఆర్టీసీ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు కూడా సహకరించండి. మీరు కూడా ఆర్టీసీ బస్సులు కూడా దయచేసి ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రమే మీరు ప్రారంభించండి అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది పార్టీ తరఫున జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, శ్రేణులు